సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. కానీ ఎప్పటి నుంచి మమేకమయ్యారు ఆర్మూర్ ప్రజలతో? ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను రిజల్ట్ కూడా టీవీలో. ఎస్పెషల్లీ ఆర్మూర్ మీద అందరి కన్ను ఉంది ఈసారి. ఎందుకంటే జీవన్ రెడ్డి 2 సార్లు ఆల్రెడీ గెలుచున్నాడు, హ్యాట్రిక్ పక్కా అంటున్నారు అందరూ కూడా. అండ్ కేసీఆర్ బాగా కావాల్సిన మనిషి, బాగా అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా గట్టిగా చేశారు ఆయన కోసము అని చెప్పినప్పటికి కూడా ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏమాత్రం తగ్గలేదు మీ మెజారిటీ. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచిన నేల ఆర్మూరు. ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ప్రజలందరూ దూరాన్ని కాకుండా, మోసపూరిత వాగ్దానాలను కాకుండా, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కాదనుకొని ఒక ధర్మాన్ని నిలపాలనుకున్నారు, న్యాయాన్ని గెలిపించాలనుకున్నారు. కాబట్టి న్యాయం గెలిచింది, ధర్మం నిలిచిన నేల. ఆర్మూరు నియోజకవర్గ ప్రజల ఆలోచన, వాళ్ళ విజ్ఞత ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్ఫూర్తి పొందుతున్నది. దాంతోపాటు కామారెడ్డి, అది నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆ గడ్డ మీద ఉన్న 2 ముఖ్యమంత్రులను ఓడించిన అది సింగం ఆయన. ఇంకా అదే చెప్తున్నాను. అంటే నిజామాబాద్ గడ్డలో ఉన్న పౌరుషం, విజ్ఞత, విజ్ఞానం అందరూ అనుకుంటున్నారు నిజామాబాద్. అందుకోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బహిరంగ సవాల్ ఇస్తున్నాను. కరెక్ట్ చెప్పారు. మాలో ఉన్న నిద్రాణమైన అసలు ఆలోచన లేని ఆలోచన క్రియేట్ చేశారు. మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఇక నిజామాబాద్ బిడ్డలు కావాల్సిందే మేము. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల లోపల నిజామాబాద్ బిడ్డ ముఖ్యమంత్రి ఎలాగో చూసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలు నడిచి అతని ఆలోచనలు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు అంటే పదే పదే ప్రస్తావిస్తున్నారు ఈ విషయం. అంటే అదే చెప్తుంది. దాన్ని కామారెడ్డి నేల స్ఫూర్తి, ముఖ్యమంత్రులను ఓడించిన నేల. చాలా మంది మధ్యాహ్నం ఆ నేల మట్టి తీసుకొని పోతున్నారు కామారెడ్డి. అవునా? ఓ గ్రేట్. కామారెడ్డి ఆ మట్టి తీసుకెళ్తే ఆ ధైర్యము, ఆ స్ఫూర్తి దేశవ్యాప్తంగా వస్తుందని. ఇది ఎవరికి తెలియదు అయితే కొత్తగా మీరు చెప్పింది ఇప్పుడు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని కాబోయే ముఖ్యమంత్రి అంటే ప్రజలు మీరు గమనించాలి. మాజీ ముఖ్యమంత్రి అంటే మాకు ఒక హిట్లర్ లాగా అయ్యండి అప్పుడు, నియంతలాగా. ఆయనకు భయపడకుండా, ఆయన 1000 కోట్ల మోసాలకు ఆశపడకుండా కామారెడ్డి ప్రజలు ఒకవైపు, ఒకవేళ ఆ పార్టీ పోతే కాంగ్రెస్ గెలుస్తుందని నేను ముఖ్యమంత్రి అయితే ఎన్ని 100 కోట్ల నిధులు వస్తాయన్నా, మాకు నిధులద్దు, మా బిడ్డ, మా ఆత్మాభిమానం అని గెలిపించుకున్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన నేలని ఆ మట్టి తీసుకుపోయి స్ఫూర్తి నింపుకుంటున్నారు అక్కడక్కడ. ఆర్మూర్ మట్టి తీసుకెళ్ళట్లేదు. ఆర్మూర్ మట్టి, దాంతోపాటు ఆర్మూర్ మట్టి కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ కన్నా దారుణంగా ఉందని చెప్పారు కదా. కేజీఎఫ్ దారుణంగా ఉంది. రెండోది అక్కడున్న అప్పుడున్న పరిస్థితి, మాజీ శాసనసభ్యుడు చేసిన దౌర్జన్యాలు కావచ్చు. ఎదురొడ్డి 87 పల్లెలల్లా విక్రమార్కుడు సినిమా లాగా ఉండేది. మాట్లాడేవాళ్ళే కాదు ఎవరు కూడా. నేను వెళ్ళినప్పుడు ఎందుకు ఇట్లా అనేవాళ్ళు అంటారు జీవన్ మనుషులు. అంటే అక్కడ మాజీ శాసనసభ్యుడు మనుషులు అంటే గజ అనికే వాళ్ళు మనుషులు. అంత ఇదిగా ఉంటుంది. అసలు 87 పల్లెల వాయిసే లేదు. ఇప్పుడైతే ఇప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ సభ్యుడు అప్పుడైతే అసలు గజ అనికేవాడు మాజీ శాసనసభ్యుడికి. ఇప్పుడు ఏదో ఈ కొడంగల్ ముఖ్యమంత్రి అయింది అని అప్పటి నుంచి పెట్టుకుని ఏదో పిచ్చి కానీ అక్కడ మళ్ళీ మొదలు పెట్టాడు కథలు. అంటే చెప్తున్నాను, ప్రజాస్వామ్య పూర్తిగా ఎవరైనా ఓడిపోయిన అంతగా భయభ్రాంతులు చేయడానికి రీజన్ ఏంటి అసలు అక్కడ? అంటే కేవలం జీవన్ రెడ్డినా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా? ఇప్పుడు రాజకీయ నాయకులకు కొద్దిగా మేము పద్ధతిగా ఉండాలండి, సమాజం పట్ల దయతో ఉండాలి, హృదయంతో ఉండాలి, కొద్దిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే అభివృద్ధి చెందే రకంగా మన ప్రజలకి ఏం కావాలో ఉండాలి. దూరాలకు సలాం చేసుడా, లేకపోతే ఇప్పుడైనా రెడ్డి రాజులకు సలాం కొట్టుడా, అది కాదు. మన ప్రజల అవసరాలు ఏంటి? రాజకీయ నాయకుడు ప్రథమ కర్తవ్యం ఏంది? మనని ఎన్నుకున్న ప్రాంతం ప్రజల ఏమున్నాయి అవసరం, వాళ్ళ నీడ్స్ అంతే. నీడ్స్ స్పెషల్లీ ఇప్పుడు నా 87 గ్రామాలని ఒక ఇల్లు లేదు, 84 గ్రామాలలో ఒక ఇల్లు కట్టలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఉపాధి పెట్టే ఒక ఇండస్ట్రీ పెట్టలేదు. అప్పుడు అట్లా ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఒక అభివృద్ధి అనేది లేదు. ఇక అందుకోసమే చలో కొడంగల్ ప్రోగ్రాం కూడా పెట్టాను ఇప్పుడు ఆఫ్టర్ పార్లమెంటు. అంటే జనాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. ఎందుకంటే మీ ఇద్దరు ఒకానొక టైంలో మంచి మిత్రులని విన్నాం. కేవలం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే చెడిందా ఈ బంధం? ఎందుకంటే ఆయన చేసే కామెంట్స్కి మీరు గెలిచిన తీరికి అసలు పొంతన కుదరలే ఎక్కడా కూడా. నిజంగా ఆయన చేసిన కామెంట్స్ నిజమే అయ్యి ఉంటే ఆర్మూర్లో చిత్తుగా ఓడిపోవాలి మీరు. ధర్మం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు. ఇట్లాంటి వాళ్ళు బోలెడు మంది ఆయారాం గయారాం बहुत लोग देखा रेवंत रेड्डी का लोगों को ये धर्म है वो अधर्म है 4 दिन का है वो पवर ये धर्म हमेशा लगे. కానీ మంచి స్నేహితులు ఇద్దరు ఒకప్పుడు. అది కాదు అక్కడ విషయం, స్నేహితుల శత్రువులను కాదు, నా ప్రజల అభివృద్ధి. ఎస్ అది ఉంటుంది డెఫినెట్గా, అది వేరే విషయం. ఎట్లా ఉంటుందండి?
2,000 మంది అమ్మాయిలు ఒక్కొక్క రూమ్లో 50 మంది ఉంటే వదిలేసి 150 కోట్లతో మనం శంకుస్థాపన చేసుకున్నాడు కొడంగల్లో. ఎట్లుంటుంది ఇంకా? ఐలాపూర్లో హాస్టల్ కూలిపోతున్నది ఎస్సీ పిల్లలది 50 ఏళ్ళ కింద కట్టింది. లేదు 1,400 కోట్లు కొండ పోతాడు కొడంగల్కు. ఇది కాదండి, ఇది పద్ధతి కాదు రోషన్ గారు. ఇది ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా దయచేసి మీరు మళ్ళొకసారి ఆలోచించండి. ఉత్తర తెలంగాణ మీద దక్షిణ తెలంగాణ నాయకులు పగబట్టినరు. దీంట్లో మళ్ళీ తెలంగాణలో ఉన్న ఈ 4 కోట్లలో కూడా 4 మరి దారుణమైన పగబట్టినరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. మొత్తం ఉన్న నిధులన్నీ ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ. రండి సెక్రటరీ వేదిక బహిరంగ వేదిక చర్చిద్దాం. 1,424 కోట్లు అండి కొడంగల్కు, మాకు 14 కోట్లు లేవు. రాజకీయ వ్యత్యాసాలు పెరిగాయా అంటే? నీ వాళ్ళందరూ కోటీశ్వరు కావాలా, మౌలిక వసతులు పెంచుకొని మా డబ్బు, ఒకవేళ మీ డబ్బు అయితే పర్వాలేదు, మీ కుటుంబం డబ్బులు ఇచ్చుకోండి. నిన్న మొన్న ఏది చూసినా ఖమ్మంలోని అభివృద్ధి. నిన్న చూడండి 500 కోట్ల శంకుస్థాపన. మొన్న చూడండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినీ స్టేడియాలు. మరి అన్నీ మీరు కట్టుకుంటే మా ప్రజలు ఎట్లా? నేను అడిగేదే ఇది. ఇప్పుడు మా కాంగ్రెస్ వాదులకు కూడా చెప్తున్నాను నేను, కాంగ్రెస్ అన్న ఘోరం జరిగిపోతుందని మీరు గమనించండి. రాజకీయాలు పక్కన పెట్టండి అన్న, మీరు ఇది దయచేసి ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు గమనించాల్సింది. వీళ్ళు బీసీలు అంటున్నారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు. అస్సలు మాకు చూడండి ఉన్న పోర్ట్ఫోలియోస్, మేజర్ పోర్ట్ఫోలియోస్ అని నల్గొండ, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మొత్తం దక్షిణ తెలంగాణ నాయకులు ఉన్న పోర్ట్ఫోలియో. మా ఉన్నరే పాపం బీసీలు ఇద్దరు మా తెలంగాణ నుంచి ఇద్దరికి ఇచ్చారు. మా 4 జిల్లా తీయలేదు, పగబట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు గమనించండి, నేను సైంటిఫిక్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆదిలాబాద్లో ధర్మం గెలిచింది, పగబట్టిండు. నిర్మల్లో ధర్మం గెలిచింది, పగబట్టిండు. నిజామాబాద్లో ధర్మం గెలిచింది, పగబట్టిండు. కామారెడ్డిలో ధర్మం గెలిచింది, పగబట్టిండు. ఈ 4 జిల్లాలకు మంత్రి పదవి లేదు. ఓన్లీ ధర్మం గెలిచిందని, న్యాయం నిలిచింది, ధర్మం గెలిచిన నేల కాబట్టి పగబట్టింది. మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా మోడీ వచ్చినప్పుడు ఆదిలాబాదు, మీరు మా పెద్దన్నలాగా బడే భాయ్, మీరు తెలంగాణని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఎటువంటి దానికైనా మీకు సహకరిస్తామని. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది మీరే కదా మరి. అవును, అదే చెప్పాను మనం, మేము బహిరంగ వేదిక కూడా అడిగింది అదే. కేంద్రం ఇంత సహకారం ఇస్తున్నది మీకు, ఆయన నుంచి ఆయన ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మేము ఇచ్చిన మొత్తం 10 ఏళ్ళ నుంచి లేదు. ఇప్పుడు ఫ్లైఓవర్స్ కానీ, మనం డిఫెన్స్ ల్యాండ్స్ కానీ, మొన్న నితిన్ గడ్కరీ కానీ ఏవైతే యూటిలిటీ ఛార్జెస్ ఉన్నాయో రీజనల్ రింగ్ రోడ్ ఇమ్మీడియట్లీ స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సింది కూడా మేము కట్టినాము. నల్గొండకు 700 కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు, అది రింగ్ రోడ్డుకు, బైపాస్ రోడ్కు శాంక్షన్ చేసిన ఆయన ఒప్పుకుంటున్నాడు నితిన్ గడ్కరీ గారు. అన్ని రకాలుగా మేము సహకారం ఎంత మా మీద ఎందుకు పగబట్టారని నేను అంటున్నాను. ఒకవైపు మేము ఇంత సహకరిస్తుంటే మా మీద ఎందుకు పగబట్టినావు అని నేను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మంచి స్నేహద్వారం ఉండాలి, కానీ ఎక్కడ మనం ఒకరి మీద ఒకరు రివెంజ్ తీర్చుకోకూడదు అన్నప్పుడు ఈ స్టేట్లో ఉన్న మీ జిల్లాల మీద తీర్చుకుంటారు అసలుకి. అంటే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము ఏదైతే అని ఏమన్నాడు, గుజరాత్ లాగా తెలంగాణ కూడా సహాయపడనని రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను అదే అంటున్నాను, కొడంగల్ లాగా ఆర్మూర్ అభివృద్ధి. సేమ్ రేవంత్ చెప్పిన విద్యనే, నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష. ఇప్పుడు ఎట్లయితే గుజరాత్ లాగా అభివృద్ధి కావాలని తెలంగాణ కోరుకుంటున్నామో మేము అడిగేది కూడా అదే. సో స్టార్ట్ అయింది అంటున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి. నేను ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, కాంగ్రెస్ వైపు చూస్తే కళ్ళు వీకేస్తామని. మరి నా కాన్స్టిట్యూన్సీ వైపు చూస్తే ఎవరి కళ్ళు వీకేయమంటావు? నేను కూడా కళ్ళు వీకేయాలి కదా. ఎవరిది వీకేయాలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఒకటి, నాకు పెద్దనలా గౌరవించాను, అభివృద్ధి చేయకపోతే ప్రధానమంత్రి అయినా చాకిరేవి చేస్తా చింపి అన్నాడు. నేను కూడా రేవంత్ రెడ్డి గారిని పెద్దనని గౌరవించిన. నా ఆర్మూర్ని అభివృద్ధి చేయకపోతే నేనేం చేయాలి? నేను చింపి చాకిరేవి నాకు అన్నీ రేవంత్ రెడ్డి గారి ఆదర్శం. రేవంత్ రెడ్డి గారి ఆదర్శం. కొడంగల్ ఎట్లా అభివృద్ధి చేసుకుంటావో సోదర, నాకు కూడా చేయి సోదర. నువ్వు ఎమ్మెల్యేవే, నేను ఎమ్మెల్యేనే. ఒకవేళ ఏదైనా కొడంగల్ ప్రజలకు ప్రైవేట్ ట్యాక్సెస్ కలెక్షన్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఏదైనా మీకు సరిపోయిన నిధులు, మాకు సరిపోయిన నిధులు, అట్లా సొంతం నిధులు ఇచ్చుకోండి. ఒకవేళ మీ పార్టీ ఏమైనా విదేశీ నిధులు విరాళాలు వచ్చిందంటే అవి చేసుకోండి. కానీ తప్ప మా ప్రజల మీద అప్పు చేసి మా ప్రజలు కట్టిన పన్నుల ట్యాక్సులతో కొడంగల్ కానీ దక్షిణ తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేసుకుంటారు? ఇది న్యాయం జరగాల. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మొత్తం మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిందే చూడు, ఆ కాంగ్రెస్ నాయకులకు కూడా బీసీలకు అసలు ప్రాధాన్యత లేదు. మాకు కొండ సూర్యకక్క మంత్రి గారు ఉంటారు, ఇంకా పొన్నం ప్రభాకర్ అన్న. అంటే బీసీలని అసలు ఆ పోర్టుపోలలు, అంటే బీసీలు అంటే ఎంత చులకని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేరుకే బీసీ కులగణన, ఇవన్నీ పబ్లిక్ స్టేట్మెంట్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్. నిన్నగాక మొన్న మళ్ళీ మా బట్టి విక్రమార్క అన్నని కింద కూర్చుండబెట్టు ఈ రెడ్డి రాజులు, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. ఆటోమేటిక్గా బాడీ లోపల ఉన్నాయి వస్తాయి. చూడండి, నేను అబద్ధం చెప్పాను, రెడ్డే కదా. మేము రెడ్డిలం అంటే అది ఒక రకమైన రెడ్డిలం. అదిగా వ్యవసాయం చేసుకునేదో కూలి పని అక్కడి నుంచి వస్తారు సార్. నో, వాళ్ళు ఆయన చెప్తారు కదా, స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ మాటలు బాగుంటాయి, చెప్పినా ఎవరైనా చెప్తున్నామండి. మేము హిందువులం, మేము కుల వ్యవస్థను నమ్మం.
కులం అనేది ఒక ఐడెంటిటీ మనకు తెలిసి తెలియక కులాలకి వెళ్ళి వచ్చేసింది తప్ప మీరు నా కాన్ఫిడెన్స్కి వెళ్ళి అడగండి. అందుకని కుల బహిష్కరణ చేసింది మిమ్మల్ని? నో, అదంతా అబద్ధమని చెప్పాను. అది గ్రామం బహిష్కరించి గ్రామమే ఖండించింది. అది అతను నేను పాగలగాడాడు అలా వాడిని అది చెట్టుతో కట్టేస్తామని రమ్మని ఇట్లా మరి రాకపోయి చెప్పకపోతే చెట్టు కట్టేస్తామన్నారు మళ్ళీ ఆయన మాజీ శాసనసభ్యుడిని. అవన్నీ రాజకీయంగా మీ మీద బాగా పగబట్టారు అనుకుంటా. చెట్టు కట్టేసి కొట్టారు. అవన్నీ ఆ గ్రామం బహిష్కరించి ఖండించింది. ఇంకోటి కూడా అసలుకి అంటే ఎవరం కూడా పొలిటికల్ పర్సనల్ లైఫ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇప్పుడు ఒకటండి, బాధ అనిపించింది ఎప్పుడన్నా ఈ స్టేట్మెంట్స్? ఎప్పుడు కూడా ఇంట్లో వైఫ్ పిల్లలు కానీ ఇవన్నీ బాధపడే విషయాలు కాదండి. దేశం ధర్మం ముఖ్యమైన కుటుంబం మొత్తం పోయినా సరే దేనికైనా సిద్ధం మొత్తం. ఇప్పుడైతే ఉత్తర తెలంగాణ ముఖ్యం. ఫస్ట్ ముందు ఉత్తర తెలంగాణ న్యాయం జరగాల. ఈ రేవంత్ రెడ్డి ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు ఉన్న రోజులు ఉత్తర తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగదు. నేను కావాలంటే మొత్తం మీకు ఆధారాలతో సహా చూపిస్తాను. ఎందుకంటే ఎందుకో పగబట్టిండ్రు వీళ్ళు. ఎందుకంటే పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. చావడానికి సిద్ధమంటే పోరాటం ఏంటండి? చావడానికి సిద్ధపడి ఉన్నాను. ఓకే, నా ప్రజల గురించి నా ఉత్తర తెలంగాణ చావడానికి సిద్ధం. మేమేమంటాం ప్రత్యేక రాష్ట్రం కావాలంటలేము. మీరేం కొండబోతున్నారు మాకు కావాలంటున్నాం. ఆఖరిగా కొండ సురేఖ గారికి పొన్నం ప్రభాకర్ గారికి బీసీలే నాకంత ఎందుకు రూపాయి పనికిరా అంటే మీరేమో అన్నీ భారీ పరిశ్రమలు మీకే, R&Bలు మీకే, వ్యవసాయ శాఖలు మీకే, హోం శాఖలు మీకే, మున్సిపల్ శాఖలు మీకే. అంటే రూపాయి ఆదాయం అంటే అసలు ఆ శాఖలు నడపడం పెద్ద కష్టం. అది ఏం లేదు. డీజిల్కి పైసలు లేవు, టైర్లకు పైసలు లేవు. ఇక మా కొండ సురేఖకి ఇచ్చింది అయితే ఆమెకి ఇవ్వాల్సిన పోర్ట్ఫోలియో అనేది చెప్పండి. సీనియర్ మంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే ముఖ్యమంత్రి అయిండు. ఆమె సీనియర్ మంత్రి, ఒక బీసీ బిడ్డ, ఉత్తర తెలంగాణకి ఒక ధ్వజస్తంభం మా అక్క. ఆమెకి ఇవ్వాల్సిన పోర్ట్ఫోలియోనా? అంటే బీసీలు అంటే ఎంత కోపం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి. పొన్నం ప్రభు గారికి ఇవ్వాల్సింది అదేనా? ఏంటి రేవంత్ రెడ్డి గారి మీద పగబట్టారు? రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మళ్ళీ మా ప్రాంతాన్ని అల్లకల్లోలం చేద్దాం అనుకుంటున్నాడు. తీవ్రవాద ప్రభావితం చేద్దాం అనుకుంటున్నాడు. తీవ్రవాదం పెంచుదాం అనుకుంటున్నాడు. తీవ్రవాద ముసుగులో మా యువకులను చంపాలనుకుంటున్నారు. ఇక్కడ నాయకులు ఎక్కడైతే నిరాశ నిస్సరులకు నిరుద్యోగం తోడై అనాలోచిత చర్యలు తీసుకున్నారో ఇది ఎన్కౌంటర్ చేద్దామని చూస్తున్నారు ఈ ప్రభుత్వం. అంటే ఎందుకంటే అక్కడ ధర్మం గెలిచింది. బీజేపీని గెలిపించారు. కరీంనగర్ వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళు, కామారెడ్డి వాళ్ళు ఈ ప్రాంతాలలో మంత్రులు ఉండకూడదు, ఈ ప్రాంతాలలో అభివృద్ధి ఉండకూడదు. కాబట్టి ప్రత్యేకంగా ఏదో ప్రణాళికలతో ఉన్నారు. దాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలకు చెప్తాం. నేను చెప్పిన తప్పు అయితే చెప్పండి. ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైతే ఉంటే తెలంగాణనే మోడీ కనుసైగల్లో ఉంటుంది అని చెప్తుంటారు. ఇగో ఒకటండి, అది భారత ప్రభుత్వం. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ మీద కూడా ఆయన కన్ను ఉంది. ఆయన కనుసైగల్లో నడుస్తుంది. 30 రాష్ట్రాలు 142 కోట్ల ప్రజలు ఒకటేనండి. మీరు అంతా గమనించాల్సింది, ముస్లిం సోదరులు కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే మీరు ఎక్కువ ద్వేషించకండి దేశాన్ని, ధర్మాన్ని, మా నాయకుడిని. ఎందుకంటే మా నాయకుడిని సౌదీ రాజు కౌగులించుకుంటున్నాడు. ఎంత గౌరవం ఇస్తున్నారు. సౌదీ ప్రజలు కావచ్చు, ఖతార్ ప్రజలు కావచ్చు, దుబాయ్ ప్రజలు కావచ్చు. అంటే వాళ్ళకి అర్థమైంది, మీకు అర్థం కాకపోతే ఎట్లా? మీ నాయకులను ఫస్ట్ మీ మోసపూరిత నాయకులను నమ్మకండి. ఖతార్ రాజును స్ఫూర్తిగా తీసుకోండి. దుబాయ్ రాజుని, అబుదాబి రాజును స్ఫూర్తిగా తీసుకోండి. సౌదీ రాజును స్ఫూర్తిగా తీసుకోండి. అంటే ఒక ప్రపంచ నాయకుడు గౌరవించి ఈరోజు ఆ దేశంతో ఎంత సన్నిహితంగా, అంటే దేవాలయాలనే కడుతున్న దేశాలు అవి ముస్లిం దేశాలు. మీరు ఉన్న గుళ్ళం కూడా కొడుతున్నారు. ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడి గౌరవం మెజారిటీ మతస్థులమైన మమ్మల్ని గౌరవించకుండా మా గుళ్ళం కూడా కొడుతున్నారు. మా ఆడబిడ్డలని అరాచకాలు, అత్యాచారాలు చేస్తున్నారు. కాశ్మీర్ లాంటి చోట్ల మమ్మల్ని నిలగొడుతున్నారు. ఒక్కసారి మీ పక్కనున్న ముస్లిం దేశాల రాజులు ప్రవర్తించే ఆ ప్రవర్తన ఇక్కడున్న ముస్లిం నాయకులందరికీ దేశవ్యాప్తంగా గుణపాఠం కావాలని నేను కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.